బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలం పనులు చేస్తూ ఉంటున్న రైతును తొక్కి చంపేస్తాయి. అయితే కొమరాడ మండలం బండం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పొలం పనులకు వెళ్లిన శివుడి నాయుడు అనే రైతుపై అరటి తోటలో ఉన్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం గ్రామానికి సరిహద్దుల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలే ఏనుగుల గుంపును తరమడానికి కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అటు ఏనుగులను తరలించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు అనేది వ్యవస్థిస్తుంది. వరుస ఘటనలతో అయితే అటు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే నెలలో ఇప్పటి వరకు 2 ఘటనలు చోటు చేస్తున్నాయి. రీసెంట్ గానే ఓ రైస్ మిల్ మీద దాడి చేసి అక్కడ వ్యవస్థ సృష్టించింది ఏనుగుల గుంపు. అక్కడ పనిచేస్తున్న వారిపై దాడి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అరటి తోటలో పనిచేస్తున్నటువంటి శివనాయుడు అనే వ్యక్తిని అయితే తొక్కి చంపాయి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో. అయితే వరుస ఘటనతో అక్కడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 9 మంది అయితే మృతి చెందారు. అందులో ఒక ఫారెస్ట్ గార్డ్ కూడా ఉన్నారు. అంటే అటు ఈ సామాన్య ప్రజల మీద దాడి చేయడం అనేది నిత్యకృత్యంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ల నుంచి కూడా ఎప్పటివరకు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే కుంకి ఏనుగులే తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే కుంకి ఏనుగులు వస్తే కొంత మేలు జరుగుతుంది. ఇక అడవి ఏనుగులన్నింటినీ కూడా అడవుల్లోకి తరలిస్తారు. ఇక ఇబ్బంది ఉండదని రైతులు అనుకునే లోపే ఈ వర్ష ఘటన జరగడం దురదృష్టకరంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కోట్ల రూపాయల నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా ఇంతగా జరగడం అక్కడ ప్రజలను తీవ్రంగా భయాందోళన చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో కృపాం నియోజకవర్గంలో అయితే ఈ యొక్క దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కొమరాడ మండలం కావచ్చు, అదేవిధంగా జిఎల్పురం కావచ్చు, గుమలక్ష్మీపురం మండలం, అంటే మొత్తం ఈ 3 మండలాల్లో అయితే ఈ యొక్క ఏనుగుల గుంపు సృష్టించిన బీభత్సం చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు పొలాలకు పొలం పని చేసిన రైతుల మీద అయితే ఈ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. అదేవిధంగా పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లా అనగానే ఒక వెనుకబడిన జిల్లా, అక్కడ ఎక్కువగా రైతులు ఉంటారు. అదేవిధంగా కొండ ప్రాంతం కావడం, వాటర్ సోర్స్ కూడా మనకు బాగానే ఉండడంతో అందరూ కూడా రైతాంగం అంతా కూడా అంటే వ్యవసాయంపై ఎక్కువ మంది ఆధారపడుతుంటారు. వీరందరూ కూడా పొలం పనులకు వెళ్ళడం, అక్కడే కూడా దాడులకు గురవడం చాలా బాధాకర విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఎంత తొందరగా కుంకి ఏనుగులు తీసుకొస్తే అంత మంచిదనేది అక్కడ ప్రజలైతే కోరుకున్నటువంటి పరిస్థితి. సర్తాజ్. థ్యాంక్ యూ శివశంకర్.